షాయినామాంజ సల్లగుండా ఇది మనుషుల పానాలనే కాదు నోర్లేని మూగజీవాలను కూడా పొట్టన పెట్టుకుందిగా. తార్నాకల కూడా గసొంటి కథనే ఒకటయింది. గిట్లనే ఓ పావురము చెట్టుకున్న షైనామాంజకు ఇరికిపోయి సావు బతుకులు నడవదా అనలాడుతుంటే జానారెడ్డి అనే ఓ పుణ్యాత్ముడు వచ్చి అగ్నిమాపకోళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి షైనామాంజ వల్ల పావురానికి ఏం కాకుండా మెల్లగా అటు ఇటు చేసి ఎటు అటు తాండ్లాడి ఈడిపిచ్చిర్రు. అటెనక జర నీళ్ళు దాపి దాన్ని గాలికి ఎగిరేస్తే ఆడుతూ పాడుతూ ఎగిరిపోయింది. జర మీరు కూడా ఆగి షైనామాంజలను పోరలకు దూరం పెట్టుర్రి. అవిటి వల్ల మన పానాలకు గండమే, అటు మూగజీవాలకు కూడా గండమే. ఎందుకు చేతులారా మన పానాలు మనం తీసుకున్న వాళ్ళమైతాం. జర పైల ముండుర్రి. ఇప్పుడంటే ఏం కాలేదు కాబట్టి నయమైంది. ఏదన్నా నెటమటమైనుంటే ఎట్లుంటుండే కథ. జర సోయికి రర్రి. ఇవాళ పావురానికి అయింది, రేపు మన పోరలకు కాదని మన నమ్మకం ఉందా కదా. అందుకే జర పైలం గుండుర్రి. సరే గిసంటి ముచ్చట్లు మస్తు చెప్దాం కానీ జర మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోరాబ్బా.